అందరికీ నమస్కారం. నేను మీ కోమలి సందు. సో ఒక 3 ముఖ్యమైన అప్డేట్తో వచ్చేసానండి. అందులో ఒకటి వచ్చేసి ఫ్రీ గ్యాస్ బండ, రెండో వచ్చేసి రేషన్ కార్డుకి కేవైసీ గురించి, 3 తల్లికి వందనం. సో మొదటిగా ఫ్రీ గ్యాస్ బండ అండి. ఇప్పటికే మొదటి బండ బుక్ చేసుకోవడం, ఎవరి ఖాతాలో వాళ్ళకి అమౌంట్ పడడం జరిగింది. సో మొదటి బండ ప్రక్రియ పూర్తయింది. రెండవ ఫ్రీ గ్యాస్ బండ ప్రక్రియ మొదలైందండి. దీనికోసం మరి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ గ్యాస్ బండ బుక్ చేసుకోండి. సో వారం రోజుల నుండి 10 రోజుల వరకు బుక్ చేసుకున్నాక అమౌంట్ మీ అకౌంట్లోకి పడడం జరుగుతుంది. ఏ కారణం చేతైనా పడడం లేదు అంటే మాత్రం మీరు ఎటువంటి వరి పడద్దు. ముందు గ్యాస్ బండకు పడిన ప్రతి ఒక్కరికి కూడా, రెండోసారి బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. మరియు రెండోది ఏంటంటే అండి, రేషన్ కార్డులు కేవైసీ ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తవుతుంది. ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా 3 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ 3 రోజుల్లో కూడా మీ యొక్క రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మూడో అప్డేట్ ఏంటంటే అండి, తల్లికి వందనం. ప్రతి తల్లికి చదువుకుంటున్న 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థినులందరికీ కూడా ప్రతి తల్లి అకౌంట్లో అమౌంట్ పడడం జరుగుతుందండి. అది కూడా మే నెలలోనే జరుగుతుంది అని చెప్పడం కూడా మనకు అప్డేట్ వచ్చింది. సో అలాగా ప్రతి తల్లి అకౌంట్లో తల్లికి వందనం అమౌంట్ అనేది పడాలి అంటే మాత్రం కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్కి NPCI లింక్ అయ్యి ఉండాలి. సో అలాగా లింక్ అయ్యి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా తల్లికి వందనం అమౌంట్ అనేది పడడం జరుగుతుందండి. ఈ NPCI లింక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి కానీ మీ సేవా సెంటర్లో కానీ సంప్రదించండి, లేదా నన్ను సంప్రదించండి, కామెంట్ చేయండి. మీకు అందుబాటులో ఉంటాను. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో లేదో నేను చెక్ చేసి చెప్తాను. సో ఇలాగ లింక్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అమౌంట్ పడడం జరుగుతుంది. ఇన్ కేసు లింక్ లేదు, ఇన్యాక్టివ్గా ఉంటే మాత్రం ఈ తల్లి వందనం పడదండి, గమనించండి. సో ఆ ప్రక్రియను కూడా మీరు తొందరగా పూర్తి చేసుకోండి. థ్యాంక్ యూ.